వెల్కమ్ టు హాట్ సీట్. కాపు కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ జాతీయ కాపు నాయకుడు శ్రీ చలమలశెట్టి రామాంజనేయుతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ రామాంజనేయ గారు. థ్యాంక్ యూ సార్. రామాంజనేయ గారు, మీరు అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా మొట్టమొదటి చైర్మన్గా నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్లో. మీరు చైర్మన్గా నియమితులైన సందర్భంగా అనేక ఈ కాపు సంఘాల్లో మార్పులు కానీ, తర్వాత వాళ్ళకి అభివృద్ధి గురించి కానీ అనేక పనులు చేశారని విన్నాం. ఏమేం చేశారు చెప్పగలరా మీరు? అంటే కాపు కార్పొరేషన్ ద్వారా అడుగుతున్నారా మీరు, లేకపోతే ఈ సంఘాల గురించి మాట్లాడతారు? అంటే ఏదైనా మీకు సంఘాల అనుభవం ఉంది, దాని ద్వారా కాపు కార్పొరేషన్ చైర్మన్గా అయ్యారు కాబట్టి అదే కులానికి గతంలో ఉన్నదానికి మీరు చైర్మన్ అయిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చూసారా కాపుల్లో అభివృద్ధిలో? కాపు కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకి ఒక మనోధైర్యం వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు మరి పోరాటాలు చేసి అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు చేసి మరి కాపుల్ని బీసీలో పెట్టేదానికోసం, కాపుల అభివృద్ధి కోసం పోరాటాలు చేశారు. కానీ 2014 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అటు అనంతపురం నుంచి ఇటు ఈస్ట్ గోదావరి వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందినటువంటి కాపు కులాలని మొత్తం కూడా ఆయన పరిశీలిస్తూ జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు పడుతున్నటువంటి పాటలన్నీ కూడా గమనిస్తూ జరిగింది. ఆ సందర్భంగా ఈస్ట్ గోదావరిలో ఆయన ఈ రాష్ట్రంలో నుండి కాపులు అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాస్తవం, అందుకే కాపుల్ని బీసీలో చేరుస్తాను, కాపుల కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన ఏదైతే మాట అన్నారో ఆ మాటని కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నన్ను చైర్మన్ చేశారు. చైర్మన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 3,53,000 అప్లికేషన్స్ ఈ రాష్ట్రం నుంచి అనేక మంది మరి అప్లికేషన్స్ పెట్టుకోవటం జరిగింది. అలాగే మీరు డైరెక్ట్గా సూటిగా చెప్పండి, మీరు గతంలోకి ఇప్పటికీ డిఫరెన్స్ కాపుల్లో కనిపించిందా లేదా? సూటిగా చెప్పండి మీరు. అదే ఆత్మస్థైర్యం పెరిగింది కాపుల్లో. ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరికీ కూడా యూత్లో ఒక ఆత్మస్థైర్యం పెరిగింది. దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, వెరీ గుడ్. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా గత ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, అంటే 2,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది ఇప్పటికే. మరి దీని మీద మన ముద్దగడ పద్మనాభం గారు దీని పెద్ద ఒక మీటింగ్ పెట్టి దీక్ష కూడా చేశారు. ఆయన దీక్ష చేసేదాకా ఎందుకని చలనం లేదు ప్రభుత్వంలో, ఆ తర్వాత ఎందుకు చలనం వచ్చింది, కారణం ఏంటి? అదే నేను అనేక సందర్భాల్లో పత్రికాముఖంగా తెలియజేశాను, అదేవిధంగా మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అసలు ముద్రగడ పద్మనాభం గారి యాజిటేషన్కి కాపు కార్పొరేషన్ ఏర్పాటుకి సంబంధమే లేదు. ముద్రగడ పద్మనాభం గారి యొక్క యాజిటేషన్ కేవలం డిసెంబర్ నెలలో జరిగింది, అనౌన్స్ చేయటం జరిగింది. ఇది కాపు కార్పొరేషన్ ఏర్పాటు ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనినే అదేదో మేము ఉద్యమం ద్వారా వచ్చిందని తెలియజెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. నేను చాలా సందర్భాల్లో తెలియజేశాను. ఎప్పుడు లేని విధంగా మరి కొత్తగా మరి ఒక పక్కన పని జరుగుతూ ఉండగా ఆ చేసే పని మీద ఉద్యమం జరిపినటువంటి సంఘటన మరి వినూత్నమైనటువంటి సంఘటన. అందుకే చాలా సందర్భాల్లో కూడా మేము అడగటం జరిగింది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. మంజునాథ్ కమిషన్ వేశారు,
అదేవిధంగా కాపు కార్పొరేషన్ వేశారు. వేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా పెంచే దానికోసం అనేక కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉంటే కేవలం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలో భాగమే ఈ కార్యక్రమం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మరి అది క్లియర్గా ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఈ రకంగా ఏ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి చూశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేసే పని మంచి పని, చంద్రబాబు నాయుడు గారు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాబట్టని ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని శాబాషని మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఆ సంఘటన అప్పుడు జరిగినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాపు సంఘాలందరినీ కూడా ఆ రోజున మా చినరాజప్ప గారు కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, నారాయణ గారు కానీ, మురళాని గారు కానీ, మా మంత్రి మాణిక్యాలరావు గారు కానీ, మరి స్థానికంగా ఉండేటువంటి మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కాపు సంఘాలందరూ కూడా ఇప్పటికిప్పుడు జీవో కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. జీవో వల్ల ఈ రాష్ట్రం నుండి కాపు, బలిజ, ఒంటరి, తెలగ సోదరులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. అటువంటి అన్యాయం జరగకూడదు, ఏం చెయ్యాలి అన్నది ఆయన ఆలోచిస్తూ ఉన్నారు అని సంఘాల పెద్దలందరినీ కూడా ఆ రోజున అడగటం జరిగింది. ఆ సందర్భంగా సంఘాల పెద్దలందరూ కూడా మరి ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లాగా వీగిపోవటానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో కాపుల కోసం మరి ముందు రోజుల్లో ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు. ఇప్పటికే 6 దశాబ్దాల పైగా మరి ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇలాంటి బాధలు ముందు రోజుల్లో పడకూడదని కాపు పెద్దలందరూ కూడా ఆ రోజున బీసీ కమిషన్ ద్వారానే మాకు కాపుల్ని బీసీలో పెట్టేదానికోసం రిజర్వేషన్ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ రకంగా ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. అయితే ఒకటండి, ముఖ్యంగా చైర్మన్ గారు, కాపులందరూ కూడా దీని సంతృప్తితో ఉన్నట్లయితే నిజంగా మరి మీరు చైర్మన్గా అయిన తర్వాతే ఉద్యమం జరిగింది. ఎందుకని మరి లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది పైగా ఆ రోజు ఉద్యమానికి వచ్చారు. అంటే మీ ప్రభుత్వం మీద నమ్మకం లేకే వచ్చారు వాళ్ళు. మాకు పలానా కాపు కార్పొరేషన్ చైర్మన్ వేశారు, తర్వాత పలానా చైర్మన్ వేశారు అని లేకుండా ఎందుకు మరి లక్షల మంది వచ్చారు, కారణం ఏంటి? అంటే ఆ రోజున ఉద్యమం పేరుతో యాక్చువల్గా ఆ రోజున కాపులందరూ ఒక సమీకరణ ఇది కాపులకు అన్యాయం జరిగిందని బట్టిగా ఆ రోజున జరగల. కాపుల యొక్క మీలాంటి వాళ్ళందరూ కూడా మరి మీ పత్రికల ద్వారా, మీ టీవీ ద్వారా మీరు ఆ రోజున కాపులందరూ ఐక్యంగా ఉండాలి, మనమందరం ఒక చోట చేరాలి, మనకి ముందు రోజుల్లో అన్ని రకాలుగా కూడా మనం పెరగాలి అనేది ఒక యూనిటీ కోసం ఆ రోజున జరిగినటువంటి కార్యక్రమం తప్ప అక్కడికి వచ్చిన తర్వాత పరిణామాల తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటే ఈ రోజున ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఈ రాష్ట్రంలో మరి 50 మంది కాపులు భావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉద్యమం తర్వాత కూడా ఈ రాష్ట్రం అంతా కూడా తిరిగాను. తిరిగిన సందర్భంలో ఎక్కడికక్కడే ఆ రోజున కేవలం మన యొక్క బలాన్ని చూపించుకునే దానికోసం వెళ్ళాం తప్ప, మనం అందరం కూడా ఐక్యంగా ఉన్నామని తెలియజెప్పడానికి వెళ్ళాం తప్ప, మనం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో మనం వెళ్ళలేదు, మనం తప్పు చేశామని ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ రకంగా జరిగిన తప్పిదాన్ని ఈ రోజున అందరూ కూడా మరి సరి చేసుకోవాలనే ప్రయత్నం ఈ రాష్ట్రంలో. మీరు ఈ రకంగా చెప్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు, అశేషంగా జనం హాజరవుతున్నారు. మరి నిజమైతే ఇంతమంది జనం ఆయన అన్ని జిల్లాలకు ఎందుకు వస్తున్నారు అంటే కారణం ఏంటి? అంటే మీరు జనాలు అధికంగా వస్తున్నారు అంటే సామాన్యంగా ఈ రాష్ట్రంలో ఉండే మా బాండా ఉమా గారు తిరిగినా, మేము తిరిగినా, నేను వెళ్ళినా సరే, ఉదాహరణకి మొన్న శ్రీకాకుళంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నాకు సుమారుగా 1200 నుంచి 1500 మంది వచ్చారు. రేపొద్దున గుంటూరులో జరగబోతా ఉంది, సుమారు 3000 పైన 4000 రాబోతా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉండే ఒక పూర్వం కంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక మార్పు వచ్చింది. మనం అందరం ఐక్యంగా ఉండాలి, మనం
నాయకులందరూ కూడా గౌరవించాలనే ఒక భావంతో వస్తున్నారు. అది తప్ప ఈ రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరిగిందనే భావన కాదు. ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేశారు అనేటటువంటి విశ్వాసం అందరికీ ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా అంచెలంచెల విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మా ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ నేను నిరాహార దీక్ష చేస్తాను, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, రిజర్వేషన్లు ఇవ్వదని చెప్పేసి ఈరోజు ఊరూరు తిరుగుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాపుల కోసం ఏ నాయకుడు పనిచేయాల్సినంత అవసరం లేదు. ఎందుకనంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే పనిచేయాలి తప్ప 60 సంవత్సరాల నుంచి జరగనటువంటి న్యాయం ఈ రోజున జరుగుతూ ఉంది. అందుకోసం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేపట్టాలి అంటే, పట్టే ఉద్దేశం ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చక్కగా నడుస్తున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరచడానికే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. అది ఈ రోజున ఉదాహరణకి చెప్తా ఉన్నా. ఒక పక్కన గోదావరి నీటిని తీసుకొచ్చి కృష్ణలో కలుపుతా ఉంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేయనివాడు. అదేవిధంగా ఓ పక్కన ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ లేకోకుండా ఈ రోజున రాజధాని 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చి రాజధాని నిర్మాణం చేసుకుంటా ఉంటే అది రాజధాని నిర్మాణం జరగకూడదు. ఈ రోజున సుమారు 1000 రూపాయలు 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా అడ్డంకి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా సరే అడ్డంకిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతని మాయలో కొంతమంది పనిచేస్తా ఉన్నారు. అతని యొక్క ఈ రోజున చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆయన పక్కనున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఈ రోజున ఆయన యొక్క పనితీరుకి ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ముందుకు వెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తల్ని ఎంచుకొని తీసుకొచ్చి రాష్ట్రంలో పెడతా ఉన్నాడు. అటువంటి నాయకుడికి అండగా ఉండాలి. ఈ రాజధాని మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పరిశ్రమలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ పరిశ్రమలు వస్తే మన రాజధాని బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అభివృద్ధికి కొంతమంది ఈ రోజున ఆటంకం కలిగించాలని చూస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఒకటి రామాజీ గారు, ఇప్పుడు మీరు చెప్పారంటే అభివృద్ధి గురించి చెప్తున్నారు, మిగతా స్టేట్ అభివృద్ధి గురించి. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కాపుల అభివృద్ధి గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ కాపులకి అభివృద్ధి చేస్తానంటే జగన్ అడ్డుకున్నాడు ఎప్పుడన్నా? ఆ విషయం చెప్పండి. డెఫినెట్ గా ఉంది. 1000 కోట్లు ఇవ్వద్దని ఆయన చెప్పారు. అభివృద్ధి కోసం అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో వాళ్ళ నాయన 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో పాలన ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఆయన చెప్పినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ 2 చోట్ల కూడా వాళ్ళు ఏది చెప్తే అది జరిగింది. 2004 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో పెడతామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి ఏమాత్రం కూడా కాపుల గురించి పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ముందుకెళ్తా ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఏదైనా అలజడ జరిగి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే దాంట్లో ఈ రోజున కులాలతో దోబూచులాడుతా ఉన్నాడు. అందుకే ఈ రోజున ఓ పక్కన కాపుల దగ్గరకు వచ్చేమో మీకు మరి నేనున్నాను మీరందరూ ఇలా చేయండి అని చెప్పి పక్కన కొంతమంది నాయకులను రెచ్చగొడతా ఉన్నాడు. అటు బీసీల దగ్గరికి వెళ్ళేమో మీకు కాపులకి రిజర్వేషన్ వస్తే బీసీలు అన్యాయం అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే రామారాజు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు డెఫినెట్ గా బీసీ రిజర్వేషన్లు ఇస్తారని మీరు నమ్ముతున్నారా? తప్పనిసరిగా. ఆయన ఎప్పటిలోకి ఇస్తారు అంటే మంజునాథ్ కమిషన్ ఇప్పటికే పనిచేయడం జరిగింది. దాని కాల పరిమితి ఎంతండి? అది ఆ రోజున 9 నెలల్లో ఏర్పాటు చేయమని చెప్పారు. ఇప్పటికి 2 నెలలు దాటి 3వ నెల వస్తా ఉంది. తప్పనిసరిగా మరొక 6 నెలల లోపల తప్పనిసరిగా మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దాన్ని తీసుకుని కాపుల్ని బీసీలో పెట్టే దానికోసం 100కి 101% డెఫినెట్ గా రాబోయే 6 నెలల్లో కాపులు రిజర్వేషన్ వస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటే ఆ రోజుకే బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాసెసింగ్ ఒక ఉంటుంది. తర్వాత
అసెంబ్లీలో పెట్టాలి, తర్వాత కేంద్రానికి పంపించాలి, అక్కడి నుంచి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాలి, అలాంటి కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. ఆ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. తప్పనిసరిగా రిజర్వేషన్స్ రావటం మట్టికి 101% నిజం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల రాలేకపోతే మీ పార్టీ మీ ఎమ్మెల్యేలందరూ కానీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఒక విషయం, ఇది చక్కగా జరుగుతూ ఉంది, దీంట్లో మరి అర్థంలో కనపడ్డట్టుగా జరుగుతూ ఉన్నది. సంతోషం. ఈ ప్రక్రియలో ఏమాత్రం కూడా అలాంటి అవసరాలు ఈ రాష్ట్రంలో రానే రావు. కాపుల గురించి అలాంటి డిస్టర్బెన్స్ చంద్రబాబు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడన్నా అడ్డుపడితే దాన్ని కూడా ఛేదించుకుని చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గ్యారంటీగా కాపులకి రిజర్వేషన్ చంద్రబాబు తప్పనిసరిగా 101% కాపులకి రిజర్వేషన్ వస్తాం, ఖాయం ఖాయం ఖాయం. వెరీ గుడ్. అట్లాగే మీరు అనుకున్నట్టుగానే సామాన్య కాపులందరూ కూడా రిజర్వేషన్ వస్తే అంతకంటే ఆనందించగలిగిన విషయం మరొకటి లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అట్లాగే 2 సంవత్సరాలకు గాను 100 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. సంతోషం. అయితే ఈ ఇచ్చిన 100 కోట్లు కూడా ఎవరెవరికి ఇచ్చారు? 10 ఎకరాల పొలం ఉన్నోడికి ఇచ్చారని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తారు. అట్లాగే ఒక ఊర్లో దాదాపు 2-3 వేల మంది పెడితే 40 మందికి 50 మందికి ఇచ్చారంటున్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? అంటే కనీసం 5% మాత్రమే మీరు ఇప్పటివరకు రుణాల రూపంలో సెలెక్ట్ చేశారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటే అందరికీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తాం, 101% జరుగుతుంది. ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఒక ప్రక్రియ కొత్తగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మళ్ళీ ఎంపీలు అందరితో కలిసిపోయి ఇప్పటికి 3 దఫాల చర్చలు జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏ రకంగా మరి ఖర్చు చేయాలి, మరి ఏ రకంగా అయితే కాపులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చర్చ జరుపుతూ జరిగింది. ఆ సందర్భంగా అక్కడ శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మాట్లాడుకుని కొంతమంది నాయకులతోనూ కాపు పెద్దలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలు అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ సైడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు దానికి ఆయన మీరు ఏదో ఒకటి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలని నా యొక్క అభిలాష. మీరు సూచిస్తున్నారా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓమని చెప్పి అదే అందరూ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు మేమందరం కలిసి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, ఈ వస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. ఆయన సూత్రోపాయంగా అంగీకరించడం జరిగింది. మీరు చెప్పినయే కాదు, గ్రాస్ రూట్స్కి వెళ్ళండి, వాళ్ళ అవసరాలు కూడా తెలుసుకోండి, ఇంకా మెరుగుగా పనిచేయడానికి ఇంకేం చేయాలో అవన్నీ చేద్దాం అని చెప్పడం జరిగింది. నాకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాలు కూడా తిరిగి 13 జిల్లాల వాళ్ళందరినీ కూడా సంప్రదించమని జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. అది ఈ నెలాఖరికి కానీ లేకపోతే వచ్చే 5వ తారీఖు కానీ కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మరి ఈ 13 జిల్లాలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రులు 5గురు, అదేవిధంగా మా శాసనసభ్యులు ప్రస్తుతం 30 మంది 27 మంది శాసనసభ్యులు ఉన్నారు, అందరూ సమక్షంలో కూడా పెట్టడం జరుగుతుంది. పెట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారంగా ఈ కాపు కార్పొరేషన్ యొక్క బడ్జెట్ అలాట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మీరే చెప్పారు 3,60,000 మంది దాదాపు దీని అప్లికేషన్స్ పెట్టారండి. మొన్న ఎంతమందికి ఇచ్చారండి ఇప్పటివరకు మీరు? ఇప్పటి వరకు మొన్న మార్చి 25వ తారీఖున ఏలూరులో, వెస్ట్ గోదావరి ఏలూరులో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 32,000 మందికి ఆ రోజున రుణాలు పంపిణీ చేయటం జరిగింది. తర్వాత అనంతపురంలో కూడా మా చినరాజప్ప గారు, హోంమంత్రి, డిప్యూటీ మంత్రి అయినటువంటి చినరాజప్ప గారు, కొల్లు రవీంద్ర గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మంత్రి సోదరిమణి అదే సునీత గారు అందరూ కలిసి ఆ రోజున కూడా పంపిణీ చేయటం జరిగింది. తర్వాత ఈ జిల్లాల టూర్ తర్వాత ఎంతమందికి ఇచ్చారు? 3,60,000 మందిలో ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎంతమంది వచ్చారు? ఇప్పటి వరకు మేము 42,000 మందికి
లబ్ధిదారులకి మేము పంపిణీ చేయటం. అంటే సుమారుగా 10-12% మీరు ఇచ్చారు, మిగతా 90% ఎప్పుడు ఇస్తారు? అవన్నీ కూడా దప్తపాలుగా, ఇది నిరంతర ప్రక్రియ, ఇదేది ఒక రోజుతో ఆగిపోయేది కూడా కాదు, నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పుడు కూడా వరుసనే జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా అధిగమించి ముందుకెళ్ళటానికి ఉన్నాం. ఉదాహరణకి బ్యాంకర్స్ కొన్ని చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. బ్యాంకర్స్ కొంతమంది ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఈ మాట చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మొన్న 21వ తారీఖున SLBC సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి రుణాలు ఎక్కడా కూడా ఏ హామీ లేకుండా 2 లక్షల లోపల ఇచ్చేటటువంటి రుణాలకి ఏ హామీ తీసుకోవద్దు, అది చాలా తప్పు, వాళ్ళు అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాం, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి ఆయన బ్యాంకర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు కింద స్థాయికి కూడా వస్తూ ఉంది. ఆ రకంగా ముందుకెళ్తాం. ఇంకెక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని అన్ని అధిగమించుకుని అందరికీ కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు బ్యాంకర్స్ సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీ కార్పొరేషన్ ఇచ్చే ఇవ్వాల్సి మీకు ఇచ్చే అధికారం ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు మీకు? అంటే ఇది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది రుణం మేము ఇచ్చేది. ఇది బ్యాంకు రుణం అనేది మేము ఇచ్చేది సబ్సిడీ ఇస్తాం, బ్యాంకు రుణం ఇస్తుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి యూనిట్ను బట్టి బ్యాంకరు కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బులో సగభాగం 2 లక్షల లోపల ఉంటే సగభాగం కాపు కార్పొరేషన్ సబ్సిడీ ఇచ్చి రుణం ఇస్తుంది, సబ్సిడీ రిలీజ్ చేస్తుంది. అప్పుడు బ్యాంకరు ఆ డబ్బులు ఇస్తాడు. ఇది ఎందుకంటే వాళ్ళకి ఒక అలవాటు చేయాలి. ఒక వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారం ద్వారా కొంత సొమ్ము సంపాదించి కొంత డబ్బుని బ్యాంకర్కి అప్పు కట్టి కొంత సొమ్ము తను కుటుంబ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకునే దిశగా వాళ్ళని ఆర్థికంగా పెంచే దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ప్రజల్లో ఒక అలవాటుని తయారు చేయాలి, అలవాటు చేయాలి. ఈ డబ్బులు ఊరుకునే ఏదో మనకి వచ్చినాయి కాబట్టి 2 రోజులు కోడి మాంసం కూర లేకపోతే వేట మాంసం కూర కొనుక్కుని అది వెళ్ళే కార్యక్రమం కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలందరికి కూడా 100% కూడా వాళ్ళ ఆర్థికంగా పెరిగెట్టి ఒక యూనిట్ పెట్టుకుని ఆ యూనిట్ ద్వారా ఆర్థికంగా పెరగాలి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఒక్కటే, ఒక చేప రోజు ఒకరికి ఇస్తే ఆ చేప తినేసేసి అతను సోమరిపోతే అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు వలెచ్చి ఆ వల వేసి 10 చేపలు పట్టుకుని ఆ చేపలు 10 మందికి 9 చేపలు అమ్ముకుని ఒక చేప తినమనేటటువంటి సంస్కృతిని రాష్ట్రంలో అలాంటి సంస్కృతి అలవాటు చేస్తే తప్పనిసరిగా అతను డెవలప్ అవుతాడు, అతని మూలంగా ఇంకో 10 మందికి ఉపాధి కలుగుతుంది అనేటటువంటి అలవాటును తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సామెత ప్రకారమే కాపులు ఏం కోరుకుంటున్నారంటే సామాన్య కాపులు డైరెక్ట్ గా వలేదో మీరే ఇస్తే మేము వెళ్ళి చేపలు పట్టుకుంటాం, మళ్ళీ ఆ వల కొనుక్కుంటాను బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళమంటున్నారు. మరి మా సెక్యూరిటీ అడుగుతున్నాడు బ్యాంక్ అతను, మా దగ్గర లేదు కదా అంటారు. దానికి మీరేమంటారు? సెక్యూరిటీ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా, అంటే చంద్రబాబు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అతను బ్యాంకర్ ఏదన్నా సెక్యూరిటీ అడిగితే 2 లక్షల లోపల తీసుకున్నటువంటి రుణానికి సెక్యూరిటీ అడిగితే స్పెసిఫిక్ గా ఫలానా బ్యాంకు మేము రుణానికి వెళ్తే మమ్మల్ని షూరిటీ అడిగింది అని చెప్పి స్పెసిఫిక్ గా మాకు రిపోర్ట్ ఇవ్వమనంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే బ్యాంకర్స్ సమావేశంలో SLBC సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ స్వయంగా అలాంటి వ్యక్తుల మీద మేము చర్యలు తీసుకుంటామని తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఒకవేళ చంద్రబాబు గారు చెప్పినట్టుగా లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టలేదు అనుకోండి, మరి అప్పుడు వాళ్ళ గ్యారంటీ ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు చంద్రబాబు గారు బ్యాంకర్స్ చెప్పారు అంటారు మీరు, రేపు లోన్ తీసుకున్న తర్వాత తిరిగి కట్టలేదు అనుకోండి, మరి అప్పుడు గ్యారంటీ ఎవరు? బ్యాంక్ ఎవరు? అంటే కట్టేటంటూ సంస్కృతిని అలవాటు చేయాలని. ఇప్పుడు ఈ రోజున ఈ దేశం మొత్తం మీద గ్లోబలైజేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైతే బ్యాంకుకు సక్రమంగా వినియోగించుకుంటున్నారో వాళ్ళ అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేము అనేక చోట్ల ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈ రకంగా ముందుకెళ్ళండి, మీలో ఉన్నటువంటి ఈ
స్కిల్స్ ఉన్నాయి, వీటిని బయటికి తీయండి, బయటికి తీసి ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడండి అనేటటువంటి సంస్కృతిని అలవాటు చేస్తా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఆ రకంగానే వీళ్ళకి కూడా రేపటి నుంచి మేము ఆ తర్వాత కూడా వీళ్ళందరి దగ్గరికి తిరుగుతాం. ఈ రోజున ఎవరైతే బ్యాంకుకు సక్రమంగా కడితే రేపొద్దున ఇంకోసారి లోన్ వస్తుంది. గతంలో జవహర్ రోజ్గార్ యోజన అని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు పెట్టినప్పుడు లోన్ తీసుకున్న ఎవరు కట్టకుండా వెళ్ళిపోయారు. అప్పుడు బ్యాంకర్స్ ఏమన్నారంటే, ఈ రకం మరి మీ ప్రజల డబ్బే మేము డిపాజిట్లు తీసుకున్నాం కాబట్టి ఇది లాస్ అయితే మళ్ళీ మేము జవాబుదారీ ఉండాలి కాబట్టి అని వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. అసలు మీ కార్పొరేషనే డైరెక్ట్గా బ్యాంకు సంబంధం లేకుండా మీరు ఇచ్చే 1,00,000 లేదా 50,000 25,000 వితౌట్ సెక్యూరిటీ మీరు ఎందుకు ఎవరు? అది మా ప్రశ్న అండి. ఇప్పుడు మేము ఇచ్చేటటువంటి డబ్బు ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెట్టుకోవడానికి మినిమం 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలన్నా ఉండాలి. మేము ఇచ్చేటటువంటి డబ్బు 2 రెట్లు అవుతుంది ఇప్పుడు బ్యాంక్ అని అప్రోచ్ అవటం మూలంగా. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే అధిక శాతానికి మేము సహాయం చేయాలి. సెక్యూరిటీ లేనివాడు ఏం చేస్తాడు? మీరు గ్రౌండ్ లెవెల్లో సెక్యూరిటీ అవసరం లేదని చెప్తున్నాం కదా, అవసరం లేదని చెప్తున్నా. మీకు నమ్మకం ఉందా? చంద్రబాబు గారు చెబితే బ్యాంకు వితౌట్ సెక్యూరిటీ ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తాడు. గతంలో ఎప్పుడన్నా ఇచ్చారా? గతంలో ఇచ్చిన విషయాలు నాకు తెలియదు, కానీ ఇచ్చిన పరిస్థితులు అసలు ఏంటంటే ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా ఒక పద్ధతి ఉంది. 2 లక్షల లోపల ఉండే వ్యక్తిగత రుణాలకి ఏటికి కూడా సెక్యూరిటీ తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకుల మీద లేదు. సెక్యూరిటీ తీసుకోవాల్సిన ఒకవేళ వాడు సెక్యూరిటీ అడిగితే వాళ్ళ మీద చర్య తీసుకున్నారని చంద్రబాబు నాయుడు పవర్స్ ఉన్నాయా? ఆయన తప్పనిసరిగా ఎస్ఎల్బిసి మీటింగ్ లో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు స్వయంగా చెప్పారు, దాంట్లో నాబార్డు ఉంది. ఇప్పటి వరకు మీరు కార్పొరేషన్ చైర్మన్ గా గత 5-6 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ చాలా మంది మన ఈ ఉద్యమానికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఈ రామానుజయ్య గారు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే ఆయన పనిచేస్తున్నారు, ఉద్యమానికి వెళ్ళొచ్చిన వాళ్ళ మీద కక్ష కడుతున్నాడు అంటారు. ఎందుకని మీరు అసలు ఉద్యమానికి వెళ్ళిన వాళ్ళ మీద కక్ష ఎందుకు పెడుతున్నారు? చంద్రబాబు మీద లేనిపోయినని చెప్తున్నారని అందరు నాయకుల మీద కారణం ఏంటి? ఎందుకు చెబుతున్నారు ఇట్లా? కారణం ఏంటి అసలు? అదంతా కేవలం క్రియేషనేనండి. ఎట్టి పరిస్థితులు అలా జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది లోన్లు పెట్టుకోమంటే అందరికీ డబ్బులు ఇమ్మన్నారు, అంతే తప్ప ఏదో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇవ్వమని ఇవ్వద్దని అలాంటి ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చేయరు. ఇదంతా ఏంటంటే కాపుల మధ్యన ఇంతకుముందు చెప్పాను, చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా విడదీసే దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఇలాంటివన్నీ కూడా కొంతమంది పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. వాటిని ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండే కాపు బలిజ ఒంటరి తెలకు వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. తర్వాత చంద్రబాబు గారు మీకు ప్రధాన బాధ్యత అప్పు చెప్పారంట, నిజమేనా? ఏంటంటే ఈ కాపు ఎమ్మెల్యేలందరినీ తీసుకురమ్మని మీకు అప్పు చెప్పారంట, జ్యోతుల్ నెహ్రూ గారి అని వరుపుల సుబ్బారావు. ఆ పాత్ర మీరే వహిస్తున్నారంట, నిజమేనా కాదా? అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అతని నాయకత్వం మీద ఎవ్వరికీ కూడా విశ్వాసం లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ముందు విశ్వాసం లేదు, ఆ తర్వాత ఆయన అనుకుమానంలో ఉండేటువంటి క్యాడర్కి విశ్వాసం లేదు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి పిచ్చి పనులు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగినప్పుడు చూసాం. ఒక పక్క రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే అది జరగనివాడు ఆయన. అదేవిధంగా ఓ పక్కన గోదావరి నీటిని తీసుకొచ్చి కృష్ణలో కలిపి నదుల అనుసంధానం చేసి ఈ నీటినేమో ఈ ప్రాంతానికి వాడుకుని ఇక్కడికి వచ్చే నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అటు రాయలసీమ ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుంటే ఆ పని జరగనివ్వడు. ఈ రకంగా ఇటేమో చక్కగా ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్తో నడుస్తూ ఉంది. అలాంటి లోటు బడ్జెట్ని మరి అధిగమించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలకి ఆటంకాలు కలిగించే దాంట్లో భాగంగా ఈ రోజున ఆయన అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకు ఆయన మీద, ఆయన యొక్క విధానాల మీద, ఆయన యొక్క వ్యవహార శైలి మీద, ఆయన మనుషుల్ని మనుషులుగా చూడని తత్వం ఉన్నటువంటి మనిషిని మొన్న ఎప్పుడో మరి కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. మరి గౌరవం లేని చోట ఎవరు కూడా ఉండరు. ఉదాహరణకి పే అండ్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఉండాలని ఆ పదవిని అర్హుడు జ్యోతుల్ నెహ్రూ ఆ రోజున. మరి అటువంటి వాళ్ళని అందరినీ కూడా పక్క పెట్టి
మరి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకే పదవులు రావాలి, వాళ్లే నాయకులుగా ఎదగాలి, వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా మరి వాళ్ళకే వెళ్ళాలనేటువంటి విధానం వల్ల ఈ రోజున విసిగి వేసారి ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు పక్కకు వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి తీరుకి ముగ్ధులై వస్తా ఉన్నారు. అది ఆయన చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం తప్ప అది ఒకళ్ళు చేస్తే శాసనసభ్యులు అంటే చిన్నాళ్ళు కాదండి. ఒక్కొక్క శాసనసభ్యుడు 2 లక్షల మంది ఓటర్లతో గెలుపొందిన వాళ్ళకి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. 2 ఆ తర్వాత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ఆ 2 కూడా జరగట్లేదు. కాబట్టి ఈ రోజున అభివృద్ధిని కాంక్షించి తెలుగుదేశం పార్టీలో ఎంతమందిని తీసుకొస్తున్నారు రామాంజీ గారు మీరు జగన్ పార్టీ వాళ్ళని మీ పార్టీలోకి? ఆయన వ్యవహారస్తులకైతే ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు ఉండరండి పార్టీలో. అందరూ వచ్చేస్తున్నారంటారు. అందరూ వస్తారంటే అలాంటి పరిస్థితులు ఈ రోజున ఆయన క్రియేట్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే, అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో మీ పార్టీ గెలవడం కోసం ప్రధానంగా పవన్ కళ్యాణ్ వల్లే మీ పార్టీ గెలిచింది, అవునా కాదా? 100% అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఇచ్చాడు అని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నేను సొంతగా పోటీ చేస్తానంటే మీ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉన్నాడు, ఎందుకనంటారు? కారణం ఏంటి? ఆయనేమి తెలుగుదేశం పార్టీని కూడా ఎక్కడా విమర్శించలేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని కూడా ఎక్కడా చెప్పలేదు. తర్వాత రెండోది, ఆయన ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మరి పోరాటం చేస్తానని చెప్పినట్లుగా ఏదో పత్రికల ద్వారా టీవీల ద్వారా చూశాను నేను. ఆయన ప్రత్యేక హోదా అనేది మరి అది కేంద్రానికి సంబంధించిన విషయం తప్ప రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఆయన మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, కొన్ని సీట్లలో పోటీ చేస్తానని చెప్పారు తప్ప మరి మొత్తం అన్ని సీట్లలో పోటీ చేస్తానని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లలో పోటీ చేసే శక్తి లేదని మీరు భావిస్తున్నారా? నేను కాదు, ఆయన అన్నటువంటి మాటల్ని ఆయన పేపర్లో చదివి నేను చెప్తున్నాను. ఇది ప్రజాస్వామ్య దేశం సార్. ఇది ప్రజాస్వామ్యంలో మీరు పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓ పార్టీ పెట్టొచ్చు, పోటీ చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు. హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న బ్రేక్. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే మీరు ముఖ్యంగా ఈ కాపు కార్పొరేషన్ ద్వారా జనం అంతా ఏం కోరుకుంటున్నారంటే, కాపు హాస్టల్స్ ఎక్కడా లేవు, మిగతా వాళ్ళందరికీ రెడ్డి హాస్టల్స్, కమ్మ హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు ఇస్తున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు మీరు కేటాయిస్తే సొంతగా ఎవరికి వాళ్ళు ఒక బిల్డింగ్స్ కట్టుకుంటానికి నిర్ణయించుకుంటారంటున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 హాస్టల్స్ లేదా అదే కళ్యాణ మండపాలను అదే ఆఫీసులుగా ఉపయోగించుకోవచ్చు అని. దానికి మీరు ఎలా స్పందిస్తారు దాని మీద? అంటే ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున 13 జిల్లాల టూర్లో కూడా మేము మా పెద్దలందరితో కూడా సంప్రదించడం జరుగుతుంది. మోడల్గా మొట్టమొదటిసారి 5 జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వమే స్థలాన్ని ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ ద్వారా కొంత నిధులు ఇచ్చి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి కళ్యాణ మండపాల పైన హాస్టల్స్ లాగా ఏర్పాటు చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళకి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా పోటీ పరీక్షల కోసం వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్ళకి కానీ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనేది అందరూ కూడా సూచనలు చేయటం జరిగింది. అందుకోసం అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో తప్పనిసరిగా 5 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం. ఇంకా సూచనలు ఏమైనా వస్తే తీసుకుని ఇవన్నీ బాగా వీటి యొక్క క్రమక్రమంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. తప్పనిసరిగా మీ ఆలోచన కూడా కరెక్టే కాబట్టి ముందు ఒకసారి అలాంటివి చేసి వాటి సక్సెస్ రేట్ని బట్టి ముందుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు 1000 కోట్లలో
175 నియోజకవర్గాలకి 175 కోట్లు కానీ కేటాయించినట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా మరి మీ పార్టీకి మంచి పేరు వస్తుంది. అలాగే మీ హయాంలో పలానా కార్పొరేషన్ చైర్మన్ మీరే వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేయచ్చు. ప్రజలు కూడా కాపు పేద వీళ్ళ మన టాపింగ్ మేస్తులు ఉన్నారు, మేమే కట్టుకుంటామండి. ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి కేటాయించి ప్రభుత్వ స్థలంగా ఇచ్చినట్టయితే బాగుంటుందని చాలామంది మా ఛానల్కి కూడా కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ సూచన మీరు స్వీకరించి చంద్రబాబు గారితో చెప్పి మీరు దాన్ని చేస్తారని నమ్మకంతో చెబుతున్నారు. తప్పనిసరిగా మీ యొక్క అలాంటి ఆలోచన ప్రభుత్వానికి 5 జిల్లాలు చేయాలని ఉంది. అంటే ఇప్పుడు ఒక విషయం నేను ముందే చెప్పాను, అందరికీ కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందినటువంటి అందరి యొక్క ఆమోదయోగ్యంతో ఈ కార్పొరేషన్ ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క తలంపు. వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ కార్పొరేషన్ తీర్చిదిద్దాలో వాళ్ళ చేతుల్లోనే ఉంది. అందుకోసం వాళ్ళ యొక్క సూచనలు ప్రకారంగా ముందుకెళ్ళటానికి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కాపు కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఓకే అండి. అయితే ముఖ్యంగా మీరు ఇప్పటివరకు కూడా అనేక ప్రభుత్వాలు చూశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలకి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి? కాపులో జరిగిన అభివృద్ధి ఏ రకంగా చేస్తుంటారో మీరు చెప్పగలరా? అంటే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదట నీలం సంజీవరెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఈ రకంగా మరి చెన్నారెడ్డి గారు, టంగుటూరు అంజయ్ గారు, ఇలా అనేక మంది ముఖ్యమంత్రులు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ రకంగా చెన్నారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పాలించారు. సంజీవ్ రెడ్డి గారు అయితే కాపులు బీసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఓసీలో పెట్టారు. ఆ తర్వాత మరి దామోదరం సంజీవ్ గారు అయితే వీళ్ళు నిజంగా కాపులందరూ కూడా బీసీలోనే ఉండాలి, ఓసీలో ఉండటం అన్యాయం అని చెప్పి ఒక దళితుడైనా సరే చేతులెత్తి దండం పెట్టాలి ఆయనకి. మరి ఆయన కాపులను తీసుకొచ్చి మళ్ళీ బీసీలో పెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మళ్ళీ వాళ్ళని బీసీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఓసీలో పెట్టడం జరిగింది. 2004 ఎన్నికలలో మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు బీసీలో పెడతాను అని చెప్పి. కాపులందరితో ఓట్లు వేయించుకున్నారు, 2 సార్లు అధికారంలోకి వచ్చారు, ఆయన తీసి పక్కన పెట్టారు. మరి విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో అయితే టైంలో అయితే కొంతమంది పిల్లల కోసం మరి కొంత ఒక 3 కోట్లు డబ్బులు ఇచ్చినట్టుగా నాకు తెలుసు. మొత్తం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే బీసీలో ఉన్న కాపుల్ని ఓసీలో పెట్టి కానీ, లేకపోతే ఒక కమిషన్ నడపటానికి కావలసినటువంటి డబ్బు ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చే దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, బీసీ మరి మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పెద్ద మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అందరూ కూడా కాపులకు అన్యాయమే చేశారు తప్ప న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కువ నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు కూడా లేవు. మొత్తం మీద చెప్పుకుంటే మొత్తం మీద కాపుల కోసం ఎప్పుడన్నా కానీ నాకు తెలిసి 10 కోట్లు 15 కోట్లు కూడా కేటాయించిన సందర్భాలు కనపడతాయి మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కార్పొరేషన్ లేపైనప్పటికి కూడా 100 కోట్లు పక్కకు పెట్టి ముందు కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం, 1000 కోట్లు ఇవ్వటం, మరి ఈ రకంగా ఎన్నడూ లేని విధంగా కాపు కార్పొరేషన్కు ఒక గుర్తింపు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెలగ కులాలుగా ఉన్నటువంటి కాపులందరినీ కూడా గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అందరి గౌరవాన్ని పెంచిన పెద్ద మనిషి ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు. అందరూ కూడా కాపులకు అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒకటే కాపులకి న్యాయం చేసింది. మీరు చైర్మన్గా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత కాపుల్లో అనేక మార్పులు వచ్చినాయని చెబుతున్నారు. మరి ఇన్ని మార్పులు వచ్చినా కానీ ముద్రగడ పద్మనాభం గారు మరి మరలా ఎందుకని చెప్పేసి నేను త్వరలో దీక్ష చేయబోతున్నానని అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, వేలాది మంది వస్తున్నారు. మీరేమో ఆల్రెడీ కాపులు మేము లోన్ ఇచ్చాం, వాళ్ళు ఆల్రెడీ సాటిస్ఫై ఉన్నారు మీరు చెబుతున్నారు. ఎందుకని ఆయన వెళ్ళిన ప్రతి చోట ఈ రోజు కూడా వేలాది మంది వస్తున్నారు, కారణం ఏంటి? మీకు ముద్రగడ పద్మనాభం గారి మీద అభిమానం ఉంటే అభిమానం చూపించుకోండి, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని కాపులకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని
సక్రమంగా నెరవేర్చుతా ఉన్నాడు. మరి ఎందుకని ఇంత మంచి ఇప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తారు? ఆయన కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఏమంటే మీరు ఆయన ఏంటో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ముందు కూడా చెప్పాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు అయితే కాపులు ఎవరు నా దగ్గరికి రావద్దు అని బోర్డు పెట్టుకున్న వ్యక్తి. ఈ రోజున ఆ రోజున నందమూరి తారక రామారావు గారు, బాబు నువ్వు కాపు అనే నీకు ఈ పదవి ఇచ్చాను, ఆ బోర్డు తీసేవా అని చెప్పాడు. అది అందరికీ ఇది అందరికీ తెలుసు, నేను చెప్పేది కాదు. అర్థమైందా? నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పారు. మనం అందరూ వాట్సాప్లో చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎదురుగుండా టేబుల్ మీద ఉంది. ఆ సందర్భంలో కొంతమంది మిత్రులతో మాట్లాడితే 78 నుంచి శాసనసభ్యుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆయన అభిమాని బోర్డు పెట్టుకున్నాను అని అన్నాడు ఆయన. నేను ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో పత్రికా ముఖంగా అడిగా, 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ఆయన చెప్పినటువంటి ప్రతి మనిషి నాయకుడయ్యాడు. ఇక్కడ కేంద్రంలో కూడా ఆయన ఏం చెప్తే అది, ఆయన మనుషులు ఏం చెప్తే అది, వాళ్ళ అబ్బాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది జరిగింది. జరిగినప్పుడు ఇంత సంబంధాలు ఉన్నటువంటి మీరు ఏ రోజన్నా ఈ కాపుల గురించి ఒక మంచం మీద పడుకున్నప్పుడు కానీ, ఒక కంచంలో తినేటప్పుడు కానీ, ఈ రాష్ట్రంలో కాపులు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? మాట్లాడిన వాళ్ళ ఈ రోజున మీకు ఎలాంటి అర్హత ఉంది అంటే మేము అడిగాం. ఆయన చెప్పేది ఏంటంటే, వాళ్ళు మేము ఇస్తాము, సంవత్సరాన్ని 1000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టాల, మీ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఎందుకు అడగకూడదు అన్నారు. మేము 2004లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2004లో కాపుల్ని బీసీలో పెడతాము అని చెప్పి మేనిఫెస్టోలో రాశారు. అప్పుడు ఎందుకు అడగలా? అప్పుడు మనం ఈ కాపు కులానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశం ఆయన అడగలేదు. ఆ తప్పు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా నేను అడగకపోతే జాతి ద్రోహం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్యాబినెట్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి, ఈ రోజున ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు, మరి మృణాలిని గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా మాణిక్యాలరావు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి ఉన్నాడు. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధినేతగా మరి కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. 30 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఇంత ఎక్కువ మంది ఉన్నటువంటి ఘనత ఆ తెలుగుదేశం పార్టీకే చెందుద్ది. కాపులందరూ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేరుస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా మొత్తం మా మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పుడు సూచనలు ఇస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ రక్తంలో కూడా ప్రవహిస్తా ఉంది కాపు రక్తమే. ఈ రాష్ట్రంలో ఇంకొకటి 238 సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ అనేక సార్లు అనేక రకాలుగా పోరాటాలు చేశారు. మరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చాలా మంది కాపు నాయకులందరూ కూడా మరి కాపులు పోరాటాలు చేశారు. మరి ఈయనంటే మాకు అభిమానమే, నాకు బంధువే ఆయన. కానీ ఏ రోజు కాపుల గురించి మాట్లాడనటువంటి వ్యక్తి, కాపుల గురించి ఏ రకంగా కూడా 2023 సంవత్సరాల పాటు ఏ రోజు ఏ మాట మాట్లాడలేదే. 2014 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి అయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేశారే, ఆ రోజున కూడా నువ్వు లేవే. ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నారు? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని ఆయన చేసేటటువంటి దానికి మీరు చెప్పినట్టుగా ఎక్కడ సహాయ సహకారాలు ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా ఇచ్చడానికి
సిద్ధంగా లేరు. లేదు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. మీరేమంటున్నారంటే అంతసేపుడికి ఆయనకి ఎవరు సహకరించట్లేదు, ఆయన బయటికి రాలేదు ఎంతవరకు అంటే ఎప్పుడు వచ్చాడు అన్నది కాదు. ఆయన రాగానే ఇన్ని లక్షల మంది ఆయన జేజేలు పలుకుతూ వచ్చారా లేదా? మీ పార్టీలో ఎవరైనా మీటింగ్ పెడితే దాంట్లో కనీసం సగం మంది వస్తారా? మీకు ఒకటి చెప్తానండి, ఇక్కడ ఎప్పుడైనా సరే రైట్ రాజకీయాల్లో ఉన్నాయి, సంఘాలు నడపని, ఎప్పుడన్నా కాపులకి సేవ చేసేటటువంటి వ్యక్తులకే మనుగడ ఉంటుందో తప్ప ఎవరు కూడా ఊరుకునే కబుర్లు చెప్పి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమాలని, జరిగిపోయేటటువంటి కార్యక్రమాల గురించి నాకే ఆ బెనిఫిట్స్ రావాలి, నేను ఒక్కడనే నాయకుడిని అవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఆదరణ ఉండదు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, అంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశానన్నారు. ఈ రాష్ట్రంలో అటు తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఏ ఒక్కడన్నా మాట్లాడా అక్కడ? అసలు ఒక సమావేశం అంటే ఒక ఎజెండా ఉండాలి, ఆ ఎజెండాలో ఎవరెవరు డిస్కషన్స్ ఉండాలి, ఏమి చెప్పాలో ఒక నిర్ణయం ఉండాలి, ఆ రకంగా ముందుకెళ్ళాలి తప్ప ఒక సింగిల్ పాయింట్ ఎజెండా కేవలం జగన్ డైరెక్షన్ ముద్రగడ్డ యాక్షన్ తో జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ రేపు మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం గారు నాకు తెలిసి మళ్ళీ ఈ నెలలో పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పిలిపిస్తే మీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది? దాన్ని పట్టించుకుంటుందా లేదా? అంటే ప్రజలే చెప్తారు సార్, ప్రజలే ఈ రోజున ఫలాలు అందుతున్నాయి. కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికేమో ఓ బెనిఫిషరీస్ అందరూ కూడా తీసుకుని వాళ్ళు ఎక్కడికక్కడే, నిన్న వెళ్ళాను, నేను శ్రీకాకుళం వెళ్ళాను, ఒకళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు కంప్యూటర్ భార్యాభర్తలు ఇద్దరు కలిపి కాపు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి షాపుని నాతో ఓపెన్ చేయించారు. మొన్న రోజు తిరుపతి వెళ్ళాను, తిరుపతి వెళ్ళినప్పుడు ఒక బట్టల కొట్టు నాతో ఓపెన్ చేయించారు. ఈ రకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని ఆయన్ని దేవుళ్లాగా పూజిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్, గతంలో స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు మీరు అమెరికా వెళ్లే వాళ్ళకు కూడా కొంతమంది మేము హెల్ప్ చేస్తామన్నారు. దానికి ఏ విధి విధానాన్ని రూపొందించారా? అంటే ఈ రాష్ట్రంలో కొంతమంది పేదలు విద్యార్థులు అమెరికా వెళ్ళాలి, ఉన్నత చదువులు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాంటి ఆలోచనలు ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళందరి కోసం కూడా కాపు కార్పొరేషన్ ద్వారా మరి వాళ్ళు అక్కడ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న తర్వాత వీసా తెచ్చుకుంటే తప్పనిసరిగా మేము కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదంతా కూడా మరి ఈ రోజున రేపు జిల్లాలు తిరిగినప్పుడు వాళ్ళ యొక్క సూచనలు కూడా తీసుకుని వాళ్ళని అలాంటి వాళ్ళకి కూడా మేము అవకాశాలు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఆ రకంగా చేయడానికి కాపు కార్పొరేషన్ ముందుంటుంది. ఓకే అండి, మరికొన్ని మీ వ్యక్తిగత విషయాలు ఏంటంటే, మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ కాకముందు అందరితో కూడా మీరు యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు, అయిన తర్వాత మీకు ఫోన్ చేసినా కానీ ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారండి. కారణం ఏంటి, విషయం ఏంటి? అంటే మీ పదవి రాగానే మీరు మారిపోతారా అందరిలాగా? అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ కూడా తెలుసు, నేను ఇప్పుడు నా యొక్క పరిస్థితులు కూడా అందరికీ కూడా తెలుసు. నేను ఇదంతా కూడా కొంతమంది గిట్టని వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ. నేను అనేక సార్లు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఏదైనా నాతో పని ఉంటే తప్పనిసరిగా మీరు నాకు SMS ద్వారా తెలియచేయండి. తప్పనిసరిగా మీ పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందు రోజుల్లో అందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలన్నది, తర్వాత కొద్ది రోజుల్లో కార్యాలయం కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాంట్లో మేము టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా ముందు రోజుల్లో వెళ్ళాలన్నది నా యొక్క ఆలోచన. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పవర్స్ అన్ని మీ చేతిలో ఉండాల్సింది పోయి మీరు ప్రతిదీ కూడా చంద్రబాబు గారి చేతినే చేస్తాను అని అంటున్నారండి, నిజమేనా? మీకు అసలు ఏ పవర్స్ ఉన్నాయి? మీకు డైరెక్ట్ గా మీరు చేయాల్సిన పవర్స్ ఏమున్నాయి తెలుసుకోవచ్చా ప్రజలందరూ? ఇది ప్రజాస్వామ్య దేశం సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉండే కాపు, బలిజ, ఒంటరి, తెలగ సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆమోదయోగ్యంగా నడపమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము మొదటిసారి కూడా ఒక టూర్ ఏర్పాటు చేసుకున్నాం చైర్మన్ అవటంతో. అప్పుడు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో
బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే రుణాలు ఇస్తా ఉన్నారో వాటిలాగానే ముందు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని విమర్శలు వచ్చిన సందర్భంలో కాపుల యొక్క జీవన శైలి ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉంది కాబట్టి వాళ్ళ జీవన విధానానికి అనుకూలంగా ఈ కాపు కార్పొరేషన్ ఉండాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి 13 జిల్లాలు కూడా తిరిగి 13 జిల్లాల్లో కాపు, బలిజ, ఒంటరి, తెలగ సంఘాలకు చెందినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడటం, అదే రాజకీయ నాయకులతో కూడా మాట్లాడటం, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో కూడా మాట్లాడటం, వాళ్ళ యొక్క సూచనలు తీసుకుని దీన్ని మాడిఫై చేసుకుని వాళ్ళకి ఏదైతే అవసరమో వాటిని మేము పెట్టడం జరిగింది. ఉదాహరణకి కొన్ని చోట్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి ఉదాహరణ ఫ్లోరింగు, అదేవిధంగా సీలింగు, అదేవిధంగా ఈ రకంగా కొన్ని ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. కొన్ని చోట్లయితే వ్యవసాయం, కొన్ని చోట్ల అప్లాండ్ ప్రాంతంలో మరి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు బోర్లు అలాంటివి కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా మేము రుణాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు అవసరం వచ్చింది. అక్కడ వాళ్ళు పెట్టుకునే వాళ్ళకు కూడా మరి వాళ్ళకు అనుకూలంగా రుణాలు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా సుమారు కొత్తగా మరి ఆలోచనలు చేసి ప్రజలకు ఆమోదయోగ్యంగా వాళ్ళు ఆర్థికంగా పెరగటానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజున తీసుకుని ఇవ్వటం జరిగింది. మేము ఇప్పుడు మొన్న ఏలూరులో జరిగినటువంటి కాపు రుణ మేళాలో కానీ, అదేవిధంగా అనంతపురంలో జరిగినటువంటి కాపు రుణ మేళాలో కానీ అందరూ కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడే కొత్త విధానాలతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా కాపు కార్పొరేషన్ తీసుకునేటువంటి రుణాలన్నీ కూడా వాళ్ళు ఆర్థికంగా పెరగడానికి కావలసినటువంటి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తాం. ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా మీరున్నారు, అధికారిగా ఒకతను వేశారు. ఎవరండి ఆయన పేరు అధికారి? అతను ఎండిగా అమరేంద్ర అని ఆయన ఎండిగా వేయటం జరిగింది. ఆయన కూడా కాపా కాదా? అతను కాపులే. ఎక్కడంటే ఏ ప్రాంతానికి చెందిన? ఈస్ట్ గోదావరి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మన బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రం ఏమాత్రం హడావుడి లేకుండా వాళ్ళు వేసుకుని వాళ్ళందరూ కూడా ఐవీఆర్ కృష్ణారావు గారు అంటే ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని వేసుకొని వాళ్ళంతా కూడా హ్యాపీగా బ్రాహ్మణులు కూడా వాళ్ళ ఫలాలన్నీ పొందుతున్నారు. కేవలం కాపులకు వచ్చేసరికి మాత్రమే ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది చాలా మందిలో ఉంది. సరే, మీరు చాలా విషయాలు కొన్ని చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఉద్యోగస్తుల మీద, కాపు ఉద్యోగస్తుల మీద ఈ రోజున వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు కానీ సిఐలు కానీ పోస్టింగులు లేక, అలాగే మిగతా అన్ని రకాల రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు కానీ సరైన పోస్టింగ్ లేకుండా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సమాచారం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఏమాత్రం వాళ్ళు సహాయం చేయగలరు? అంటే యాక్చువల్లీ నేను చేసేది కాపు కార్పొరేషన్ పనే తప్ప ప్రభుత్వ పరిధి కాదు. కానీ మీరు చెప్పినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఉండదు. అలా కాపుల్ని వేరుగా చూడాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కానీ మా పార్టీ యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ అలాంటి ఆలోచన చేసేటటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి నా 34 సంవత్సరాల చరిత్రలో కూడా లేదు. అలాంటి ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి స్వతంత్రంగా చంద్రబాబు నాయుడు గారికే చెప్పుకోవచ్చు, స్వయంగా ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకోవచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటది. నా దృష్టికి ఏదైనా వస్తే తప్పనిసరిగా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు వీళ్ళందరూ అందుబాటులో దొరకరు. మీరు ఎప్పుడు ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి కాపుల్లో మీకు చెప్పుకోవచ్చా ఈ సమస్యలు? తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా అందుబాటులో ఉండేటటువంటి నాయకులే. తెలుగుదేశం పార్టీ విధానమే ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించాలన్నది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. దానికే జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కానీ, పార్టీ పరంగా జనచైతన్య యాత్రలు చేసేటటువంటి కార్యక్రమం కానీ, ఆ రకంగా ప్రతి నెల 9వ తారీఖున గ్రామ స్థాయిలో, ప్రతి నెల 14వ తారీఖున మండల స్థాయిలో, ప్రతి నెల 18వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో, ప్రతి నెల 22వ తారీఖున జిల్లా స్థాయిలో, ఈ రకంగా ఎప్పటికప్పుడే
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆమోదయోగ్యంగా పరిపాలన అందించాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారు అసలు కాపులు కానీ కాపులు సంబంధించిన సంస్థలు కానీ వెళ్ళినప్పుడు సమయం ఇవ్వరంట. నిజమైన కాదు, ఎందుకంటే మీకే సమయం దొరకట్లేదు ఇక్కడ. అది శుద్ధ అబద్ధం. అది శుద్ధ అబద్ధం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఆరోపణలే. ఈ రోజున ఇక్కడ కేవలం ఆయన ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండడు. మీకు ఇంకోటి, ఈ రోజున క్యాంప్ ఆఫీస్కి వెళ్ళండి. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ ఉన్నప్పుడల్లా ప్రతిరోజు కొన్ని వందల మందితో కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని మరి పరిష్కారం చేస్తారు. దాంట్లో అన్ని రకాల జాతులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉన్నాయి. ఇంకా అనేకం దగ్గర 150 కులాలు ఉన్నటువంటి రాష్ట్రం తెలుగుదేశం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్. వాళ్ళందరితో కూడా ఇక్కడ ఏదైనా సామాజిక న్యాయం చేసేటటువంటి పార్టీ కానీ సామాజికంగా ఎలాంటి ఏ రకంగా కూడా ఆర్థికంగా కూడా మరి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి కాపు కార్పొరేషన్ ఎలా ఏర్పాటు చేశారో, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అయితే గత 10 సంవత్సరాల్లో పేరుకైతే కార్పొరేషన్ ఉంది తప్ప ఎప్పుడు కూడా ఏ కార్పొరేషన్ ఫంక్షనింగ్ లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఎక్కడికక్కడే రుణమేళాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా రుణాలు ఇచ్చే దిశగా అందరూ కూడా ఈ ఆర్థిక అసమానతలు తొలగించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఎవరైనా తెలవని ఆరోపణలే తప్ప ఆ చేసే దాంట్లో పసలేని ఆరోపణలు తప్ప నిజం లేదు మీరు చెప్పే దాంట్లో. ఓకే అండి, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మీరు ఈ ఇంటర్వ్యూలో మేము గమనించింది ఏంటంటే కాపు కార్పొరేషన్తో పాటుగా ప్రభుత్వ పథకాలను చాలా చక్కగా చంద్రబాబు గారు వివరించారు. రాబోయే రోజుల్లో మీరు కార్పొరేషన్ తర్వాత మీకు మంచి మంత్రిగా కూడా అవ్వాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజయ్యతో హాట్ సీట్. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.